మెగా9 టీవీ నేను జనని బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనన్న కేసీఆర్. రక్షణ మంత్రి రాజ్నాథ్ తో త్రివిధ దళాపతి భేటీ. భారత్ పాక్ బోర్డర్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చ. మోదీ పర్యటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. అమరావతిలో ప్రధాని సభ నిర్వహణ, భద్రతపై చర్చ. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ను కస్టడీకి తీసుకున్న సిఐడి. 3 రోజుల పాటు విచారించనున్న అధికారులు. ఈ నెల 30న సింహాచలం అప్పన్న చందానోత్సవం. ఏర్పాట్లను పర్యవేక్షించిన హోంమంత్రి అనిత. రైట్. జూబ్లీ హిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని నేతలు ముఖ్యమంత్రిని కోరారు. శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ సీఎం రేవంత్ కి వినతి పత్రం అందజేశారు. నక్సలిజాన్ని ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించదంటూ సీఎం రేవంత్ రెడ్డి శాంతి చర్చల కమిటీ నేతలతో అన్నారు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని తెలిపారు. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు తీసుకొని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని సీఎం తెలిపారు. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెసేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు అసలైన విలన్ కాంగ్రెస్ పార్టీయేనని ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి దొంగ నాటకాలు ఆడారన్నారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ ని మించినోళ్లు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి. తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే? ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండిరి, అమ్మేటోళ్ళు తక్కువ ఉండిరి. ఇవాళ ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనేటోడున్నాడా? అడుగుతుర్రా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? ఎవరికన్నా 5 ఎకరాలు డాంబర్ రోడ్డు పక్కకుంటే నేను 5 కోట్ల మనిషిని, నేను కోటీశ్వరుని అనే ధైర్యంలో రైతులు ఉండరు. ఇవాళ అడిగేటోడు ఉన్నాడా? ఉన్నదా? ఒక్కటే ఏడాదిలో గింత గల్లంత అవుతుందా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా? ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా. కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బావి కాడ కూడా మోటార్లు కాలినాయి. బీఆర్ఎస్ వచ్చినాక, నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి 24 గంటల కరెంటు ఇయ్యలే, నడవలే. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు తేలేదా? మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు? మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, లంచాలు పెరుగుతున్నాయి. అది శాతం అయితే లేదా? మళ్ళీ ఇలా తెలంగాణ పోవన్నా మోటార్ పెట్టడానికి? ఏం దౌర్భాగ్యం ఇది! ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం. మీరందరూ ఆలోచన చేయాలి. భూముల ధరలు ఎటుపోయినాయి, కరెంట్ ఎక్కడ ఎవడెత్తుకపోయాయి? తన కళ్ళ ముందే మళ్లీ తెలంగాణ ఇలా మారుతుంటే తట్టుకోలేకపోతున్నానని కేసీఆర్ ఆవేదన వెలుబుచ్చారు. బీఆర్ఎస్ పాలనలో భూముల ధరలు అద్భుతంగా ఉండేవని, ఏడాదిలోనే అంతా తలకిందులు చేశారని మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి పెన్షన్లు, రైతు బంధు, రుణమాఫీ ఇలా అన్ని విషయాల్లో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని కేసీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామన్నారు. 100కు 100% మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అవసరమైతే డైరీల్లో రాసుకోండని శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని, ఒక్కొక్కరి సంగతి చూస్తా అని హెచ్చరించారు. ఎన్ని మాటలు చెప్పి వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు.
అబద్ధాలు చెప్పుట్లో కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని, ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా, ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? ఇచ్చుడు కాదు, చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా? ఇంకేం చెప్పిండ్రు? కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా అన్న? మీరు మధ్యన్న వాళ్ళు చెప్తలేరు, చెప్పిండ్రా? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా? దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? అన్నారైతే అన్నారు కదా. ఎన్ని మాటలు చెప్పారు? ఇక ఉరుకురి ఒకరినికోడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోడుతోనే కథం అన్నారా? అన్నారా? మరి చేసిండ్రా? చెయ్యలే. పెద్ద పెద్ద బుక్కులు వంచి ఊరూరికి వంచారు. సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు, బాండ్ పేపర్లు ఇంటింటికి తిరిగిండ్రు. చెప్పిండ్రా? చాలా మంది అడిగిండ్రు. మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు, అడ్డం పొడుగు చెప్తున్నారు, ఎటువంటి అడ్డ చెప్తున్నారు, యాడికెళ్ళి ఇస్తారా భయ అని అడిగిండ్రు, పేపర్ వాళ్ళు అడిగిండ్రు. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిండు, ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం, మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే, ఒకటి మెడలు తరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో సాగు నీళ్ళలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు. మావోయిస్టులను తుదముట్టించడమే ధ్యేయంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను, అమాయకులను ఊచకోత కోస్తున్నారని మండిపడ్డారు. అధికారం చేతిలో ఉందని ప్రాణాలు తీసుకుంటూ పోవడం కరెక్ట్ కాదని అన్నారు. వెంటనే కూంబింగ్ ఆపి మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని సూచించారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తున్నామన్నారు. అలాగే అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడిచినా తెలంగాణకు బీజేపీ 11 రూపాయలు ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను, గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది? నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు, మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ ద్వారా తెలిపారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా ఈ భారీ సభను విజయవంతం చేయడంలో భాగస్వాములైన పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలని పేర్కొన్నారు. కేసీఆర్ స్పీచ్ కొత్త సీసాలో పాత సారాలాగా ఊసురుమనిపించిందని ఎద్దేవా చేశారు అద్దంకి దయాకర్. మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని ఫైర్ అయ్యారు. 7 లక్షల కోట్లు ఎట్లా అప్పు చేసింది మర్చిపోయావా అంటూ ధ్వజమెత్తారు. అనంతరం తమ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ, ఉచిత కరెంట్, ఉచిత బస్, ఉచిత గ్యాస్, రాజీవ్ యువ వికాసం మీ కండ్లకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎక్కడికో ఆయన డెవలప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో తీసుకుపోయిందని వాపోతున్న కేసీఆర్ గారు, మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా దోచుకుందనేది మీకు అర్థం కాకపోయినా ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థమైతేనే ఉంది. మీరు చెప్పిన ఏ పథకాలు చేయలేదని చెప్పిండ్రో ఆ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా మీ దగ్గర లేకపోగా ఈరోజు రైతు రుణమాఫీ నుంచి, ఉచిత కరెంట్ నుంచి, ఉచిత గ్యాస్ బండ నుంచి, ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే ఇవాళ పెద్ద ఎత్తున రాజీవ్ యువ వికాసం పేరు మీద స్టార్టప్స్ సంబంధించి కానీ ఇతరాతర కార్యక్రమాలు ఇవాళ మేము చేస్తున్నవి మీ కళ్ళకు కనపడలే. ప్రత్యేకించి బీసీ బిల్ చేసినాం, ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. చరిత్రలో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయని సన్నబియ్యం పథకాన్ని ఈరోజు చేస్తే అవి చెప్పడానికి నోరు రాదు మీకు. ఎందుకంటే మీకు దొరికిన 2-3 అంశాలను వాటిని ముందు పెట్టి, ప్రజల ముందు పెట్టి అయినయా అంటే నీ ప్రజలు అయినాయని ఎందుకు చెప్తారు? నీ జనమేనా? నువ్వేం చెప్తారో వాళ్ళు అదే చెప్తారు. కేసీఆర్ కు సీఎం పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష అంటూ బల్మూరి వెంకట్ విమర్శించారు. బీఆర్ఎస్ రజతోత్సవంలో కేసీఆర్ ప్రసంగానికి బల్మూరి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను విలన్ అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. గతాన్ని మర్చిపోయి కేసీఆర్ మాట్లాడుతున్నారని తెలిపారు. 10 ఏళ్ల అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంటూ ఆరోపించారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీనే అంటూ చెప్పుకొచ్చారు. కానీ సిగ్గు శరం లేకుండా ఏ బలుపు, ఏ అహంకారం అయితే మీకు ఉండేనో ఆ బలుపు అహంకారాన్ని తగ్గించాలని చెప్పి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నేలకేసి కొట్టినా కనీసము బుద్ధి రాకుండా, బుద్ధి లేకుండా అదే బలుపుతోటి, అదే అహంకారంతో మళ్ళీ ఈ రోజు మీరు ప్రసంగించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఏదైతే కుటుంబ సమేతంగా సోనియా గాంధీ దగ్గరికి, గాంధీ కుటుంబం దగ్గరికి మీరు వెళ్లి కాలు మొక్కిన విషయాన్ని మర్చిపోయినరా? లేదా 10 సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే అది సోనియా గాంధీ గారు ఆ రోజు చొరవ తీసుకొని అటు ఆంధ్రప్రదేశ్ లో కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే రేపు భవిష్యత్తు ఉండదని తెలిసి కూడా ఇచ్చిన మాట మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని విమర్శించేది కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఈ రోజు ఊసర్వెల్లి లెక్క ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ రకంగా మాట్లాడే వ్యక్తివి నువ్వని ఈ రోజు నీ ప్రసంగంలో చాలా స్పష్టంగా కనబడ్డది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన ఒక్కొక్క గ్యారెంటీని అమలు చేస్తుంటే అది జీర్ణించుకోలేక, తట్టుకోలేక వాస్తవానికి దానిపైన అసెంబ్లీలో వచ్చి మాట్లాడే ధైర్యం లేని నువ్వు ఈ రోజు వాటిని విమర్శిస్తున్నావంటే యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తుండ్రు. నువ్వు చేసిన తప్పిదాలకి కనీసము మొన్నటిసారి నీకు ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ప్రజలు హోదా కల్పించారు. ఈ రోజు నీ యొక్క అహంకారము, నీ బల్బుని చూసినాక తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ఏదైతే అధికారంలోకి రావడం కాదు, కనీసం నువ్వు శాసనసభకి ఎన్నికే ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కూడా కేసీఆర్ ఉండదు అనేది ఒకటి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమిస్తున్నట్లు ప్రకటించింది. 1991 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయిన రావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఏప్రిల్ 30న పదవి విరమణ చేయనున్న ఏ శాంతికుమార్ స్థానంలో రామకృష్ణారావు నియమితులయ్యారు. రాజకీయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు రామకృష్ణారావును కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా రామకృష్ణారావును ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవికి పూర్తి అదనపు బాధ్యతగా ఉంచింది. 2023 నవంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన మొదటి ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. ఆర్థిక నైపుణ్యానికి పేరుగాంచిన రామకృష్ణారావు ఈ ప్రతిష్టాత్మక పదవికి ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేయనుండటంతో ఆమె స్థానంలో రామకృష్ణారావుకు బాధ్యతలు అప్పగించింది. గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా శశాంక్ గోయల్ ను నియమించింది. ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా జయేష్ రంజన్, పరిశ్రమలు వాణిజ్యం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది. ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి టీకే శ్రీదేవి, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఇలంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్ణన్ ను నియమించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ గా కదివరన్, హైదరాబాద్ అదనపు కలెక్టర్ గా విద్యాసాగర్ పి. ఉపేంద్రారెడ్డిని హెచ్ఎండిఏ సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 11 నెలలుగా మాటలకే పరిమితమవుతున్నారని దుయ్యబట్టారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 65 లక్షలు పైబడి అంటే 66 లక్షలు ఇచ్చే పెన్షన్ని ఈరోజు కేవలం 63 లక్షలకి అంటే 3 లక్షలకు పైబడి కూడా తగ్గించిన వైనం కూడా ఈరోజు కూడా ఇక్కడ పెన్షన్లు కూడా పూర్తిగా కాలేదు. ఇంకా కూడా అనేకంగా కూడా అడ్డంకులు అన్నీ కూడా పెడతా ఉందని కూడా ఈరోజు వస్తున్న పెన్షన్ వస్తున్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్నీ కూడా మరొక మారు కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అనేక కూడా ఆంక్షలు కూడా విధిస్తూ అంటే భవిష్యత్తులో కూడా ఆ పెన్షన్లో కూడా కోత అనేది కూడా పెట్టబోతున్నాం అనేది కూడా చెప్పకనే చెప్పినట్లు కూడా ఈరోజు కూడా ఉంది. కూడా ఏది కానీ కనీసం డిఎస్సి ప్రకటిస్తామో 16,300 ఉద్యోగాల పైన కూడా టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పారు. మొదటి సంతకం కూడా పెట్టాడు ముఖ్యమంత్రిగా, అతను కూడా ప్రమాణ స్వీకారం చేస్తాను. కానీ ఇంతవరకు అది కూడా అమలు పరిచయం వైనం కూడా పూర్తిగా కూడా అనౌన్స్ చేశాడు. కానీ డిఎస్సి కూడా అది కనీసం అకాడమిక్ ఇయర్ లోపల అంటే నెక్స్ట్ అకాడమిక్ ప్రారంభం లోపల టీచర్ పోస్టులే ఇస్తామని చెప్పినాడు. ఈరోజు ఆగస్టు అవుతుందో సెప్టెంబర్ అవుతుందో ఇంకా అంతకంటే కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా అతను మాట్లాడే ధోరణి, మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడే ధోరణి ఇవన్నీ చూస్తూ అంటే కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారులకు జేసీ భార్గవతేజ ఆదేశించారు. కౌన్సిల్ సమావేశ మందిరాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు వివరించారు. కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు 10 గంటల 30 నిమిషాల వరకు తగిన గుర్తింపు కార్డుతో హాజరు కావాలన్నారు. ఇతరులకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. వరంగల్ సభ ద్వారా కేసీఆర్ అంటే ఏంటో మరోసారి రుజువు అవుతుందన్నారు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు శరణ్యారెడ్డి. వరంగల్ సభకు మహిళా కార్యకర్తలతో తరలి వచ్చిన ఆమె రేవంత్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. రాబోయేది బీఆర్ఎస్ పాలనే అంటున్న శరణ్యారెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. ఎలకతుర్తి వద్ద వరంగల్ రైతుల సభ సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా నుంచి ఇక ఎడ్ల బండ్లతో ఇక్కడికి చేరుకున్నటువంటి నాయకులంతా కూడా సభను విజయవంతం చేసే దిశగా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శరణ్య గారు ఉన్నారు. చెప్పండి మేడం, నల్గొండ నుంచి ఎలా ఉండబోతుంది సభ? ఎంతమంది పెద్ద ఎత్తున నల్గొండ నుంచి, ఉమ్మడి నల్గొండ నుంచి ఒక పక్క మనం మీరు చూశారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఎలకతిర్తి వైపు సాగింది మీరు చూశారు. అట్లనే మేము కూడా ఇవాళ పుడితే ఒకటి సస్తే ఒకటి రాజుగా వదిలే రాజుగా ఎత్తర తెలంగాణ జెండా అనుకుంటా మేము కూడా అందరం బయలుదేరి వచ్చినాం. ఎందుకంటే నా పుట్టిన గడ్డ కూడా ఇది. ఎందుకంటే పుట్టిన గడ్డ అంటే రుద్రమాదేవి వెళ్ళిన గడ్డ, ఉద్యమం చేసిందాన్ని కాబట్టి నేను పండక్కే వచ్చిన. ఉత్సవం నా ఊళ్ళో జరుగుతుంది కాబట్టి పండగ ఆడపిల్ల వచ్చినట్టు నేను తెలంగాణ 25 వసంతాలు
పథకాలు మా కేసీఆర్ గారు తలపెట్టిన దానికి నేను వచ్చానని గర్వపడతా ఉన్నాం. ఆ మహానుభావుడు కేసీఆర్ గారు 14 ఏళ్ళు ఉద్యమం చేసే పాదయాత్రలు అడుగడుగుల నేను సార్తోనే నేను ఉన్నందుకు నా జీవితం ధన్యమైంది అనుకున్నా. సారుతో నేను ఉన్నది అది ఒక అద్భుతం. అసలు ఇంకా మాటలు చెప్పలేను. 10 ఏళ్ళు కూడా బంగారు తెలంగాణ చేసిండు. మా ఊర్లోనే మా చెల్లెలు వాళ్ళకైతే పుట్ల కొద్ది పంటలు పండేది. ఇప్పుడు ఏమీ లేదు. ఈ సంవత్సరం నుంచి ఏడుస్తా ఉన్నారు. మన సారే రావాలక్క, మన కేసీఆర్ రావాలా, మీకు దండం పెడతాం, ఎట్లనైనా తీసుకురండి, అందరం కలిసి ఇట్లా చేసి ఆయన పక్కన పెట్టినట్టు అయిపోయింది, దేవుడా ఆయన రావాలా, మేము బాగుపడాలా అని అంటా ఉన్నారు. ఖచ్చితంగా తొందరలోనే నిన్ను గద్దె దింపుతాం రేవంత్ రెడ్డి, నీకు తగిన బుద్ధి చెబుతాం. ఎందుకయ్యా కేసీఆర్ కేసీఆర్ అని కలవరిస్తున్నావు? వస్తున్నాడు కేసీఆర్ ఎలక చుట్టి రా, దమ్ముంటే రా అని అడుగుతా ఉన్నావు, సవాల్ ఇస్తున్నావు. నువ్వు ఏమేమన్నావు కేసీఆర్ గారిని? మహిళలు నీకు అవన్నీ చేస్తాం, సన్మానాలు నీకు చేస్తామయ్యా. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 2500 లేదు, స్కూటర్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. ఏందయ్యా నువ్వు వచ్చిన 6 పథకాలు నీ బొందలో పథకాలని మహిళలు తిడతా ఉన్నారు. నేను కాదు, మేము తిట్టమయ్యా. ఎందుకంటే మేము క్రమశిక్షణలో కేసీఆర్ తో ఉన్న మేము తిట్టము. కానీ నిన్ను బొంద పెట్టడానికి ప్రజలంతా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. విశాఖ సింహాచలం దేవస్థానం చందానోత్సవం ఏర్పాట్లను హోంమంత్రి అనిత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తారీఖు చందానోత్సవంకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామన్నారు. గతంలో కన్నా 30% మంది అధికంగా భక్తులు స్వామివారి నిజరూపం దర్శించుకున్నారని అన్నారు. ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు VVIP దర్శనాలు ఉంటాయన్నారు. తిరుమల శ్రీవారిని VIP విరామ సమయంలో ప్రభుత్వ విప్ గణబాబు, నిర్మాత బన్నీవాసు, సినీ నటుడు హవీష్, నటి రాశి సింగ్, హాస్య నటుడు జోగి నాయుడు వేరువేరుగా స్వామివారిని ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. విశాఖ జ్ఞానపురంలోని చర్చిలో 11 ఏళ్ల మైనర్ స్కూల్ విద్యార్థిని మృతి కేసు మరో మలుపు తిరిగింది. బాలిక మృతిపై తండ్రి పలు అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. బాలిక తల్లి అమ్మమ్మలపై అనుమానం ఉన్నట్టు వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా డైండాకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈలోపు శ్రీకాకుళంలో బాలిక తల్లి అమ్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. దీంతో ఈ కేసు పోలీసులకు ఛాలెంజింగ్ గా మారింది. సంచలనంగా మారిన ఈ మృతిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖలోని జ్ఞానాపురం సెయింట్ పీటర్ చర్చిలో ఓ బాలిక అనుమానాస్పదలో మృతి చెందింది. అయితే ఈ బాలిక 11 ఏళ్ల పూర్ణచంద్రికగా గుర్తించారు. అయితే పూర్ణచంద్రిక వాళ్ళ తల్లి అమ్మమ్మ గత కొంతకాలంగా ఈ బాలికకి గాలి సోకిందని ఎవరో చేతబడి చేశారంటూ ఒక అనుమానంతో చర్చిల చుట్టూ కూడా ప్రదర్శనలు చేస్తున్న పరిస్థితి. విజయనగరం చెందిన ఈ కుటుంబం విశాఖలోని జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ చర్చికి రావడం జరిగింది. అయితే గురువారం సాయంత్రం సెయింట్ పీటర్ చర్చికి రావడం జరిగింది. చర్చిలో ఉన్న పెద్దలతో కూడా మాట్లాడటం జరిగింది. పాపకి గాలి సోకింది, చేతబడి చేశారు, ఎవరో ఈ విధంగా చేయడం బట్టి పాప విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ప్రత్యేకంగా ప్రార్థనలు చేయండి అంటూ వారిని వేడుకున్న సంగతి. అయితే అటువంటి మేము చేయమని చెప్పి ఆ చర్చు పెద్దలు చెప్పడంతో జ్ఞానపురం చర్చి నుండి మర్రిపాలెం ప్రాంతంలోకి ఓ చర్చికి తీసుకెళ్లారు. అనంతరం కంచరపాలెం పరిధిలో మరొక చర్చికి తీసుకెళ్లారు. లాస్ట్గా మరలా అదే జ్ఞానపురం సెయింట్ పీటర్ చర్చికి తీసుకురావడం జరిగింది. అయితే తీసుకొచ్చేటప్పుడు ఆ బాలికకి మెడ చుట్టూ కావచ్చు, లేకపోతే నోస్ చుట్టూ కూడా క్లాత్ చుట్టూ ఉంచడం జరిగింది. అయితే స్థానికులు కూడా చర్చిలో ఉన్న ప్రజలు కూడా అడగడం జరిగింది. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే బాలిక అరుపులు ఎక్కువగా అరుస్తుంది, గాలి సోకింది, అందుకే సౌండ్ రాకుండా ఈ విధంగా చేస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే గాలి ఊపిరి ఆడకుండా ఆ పాప మృతి చెందింది ఏమో అని స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే బాలిక తండ్రి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే నాకు తెలియకుండా అమ్మాయిని తీసుకెళ్లారు, వాళ్ళే ఏదో చేసి ఉంటారని చెప్పి ఒక అనుమాన రీతిలో పోలీసులు కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి
ఆ చర్చి సంబంధించిన ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఫిర్యాదు చేసిన అనంతరం ఆ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఉన్నతాధికారులు కేసును దర్యాప్తు కొనసాగించడం ప్రారంభించిన పిదప పోలీసులు కూడా ఈ బాలిక మృతి పట్ల అనుమానంగా కేసు నమోదు చేయడం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం విశాఖలోని ప్రభుత్వ కేజీహెచ్ హాస్పిటల్ కూడా పంపడం జరిగింది. మరోవైపు ఈరోజు మరో కీలక అంశం మనం చూడవచ్చు. ఏదైతే ఈ బాలిక అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు సావిత్రి వరలక్ష్మి అనే వీళ్ళిద్దరూ కూడా బాలిక పూర్ణచంద్రిక సంబంధించి మృతి చెంది గురువారం ఈ సంఘటన వెలుగులో గురువారం జరిగింది. అయితే ఈరోజు అనుమానాస్పద రీతిలో ఎవరైతే వాళ్ళ అమ్మ శ్రీకాకుళం ప్రాంతంకి వెళ్ళి అక్కడ బలమరణం చేసుకోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే మరోవైపు పోలీసులు ఈ అనుమానాస్పద సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అమ్మమ్మని వాళ్ళ అమ్మని కూడా ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. మరలా పూర్తి స్థాయిలో పోస్టుమార్టం వచ్చిన తర్వాత కేసుని ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న టైంలోనే వీరు ఏ సమయమైనా శ్రీకాకుళం వెళ్ళారు, ఏ విధంగా వెళ్ళారు, ఎప్పుడు ఈ చనిపోవడం జరిగింది అనేది కూడా ఇదంతా ఒక మిస్టరీగా మనం చూడొచ్చు. పోలీసులు కూడా చాలా సీరియస్గా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో సంచలనంగా మారిన ఈ కేసుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని వేగవంతం చేసేందుకు కూడా కేసును అయితే దర్యాప్తు చేస్తున్న సంఘటన మనం చూడొచ్చు. మరోవైపు ఆ తల్లి ఆ అమ్మమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, బాలిక నేచురల్గానే చనిపోయని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, వీళ్ళు చెప్పడం, పోలీసులకు సమాధానం చెప్పడం జరిగింది. కానీ బాలిక తండ్రి అయితే అనుమానాస్పద రీతిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అమ్మే చంపేశారని చెప్పేసి కూడా నాకు తెలియకుండా బాలికని తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మేరకు, స్థానిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద రీతిలోనే కేసు నమోదు చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్న వేళలో బాలిక అమ్మమ్మ ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం కూడా సంచలనంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఈ మిస్టరీ వెనకాతల అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి, అసలు బాలిక ఏ విధంగా చనిపోయింది అనేది ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది సమయంలోనే పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల మంద మళ్లీ హల్చల్ చేసింది. పాకాల మండలంలో ఏనుగుల మంద చొరబడి పంట పొలాలను ధ్వంసం చేశారు. గానుగపెంట పంచాయతీలో రైతు రమేష్కి చెందిన మల్బరీ షెడ్, అరటి, మామిడి, వరి, టెంకాయ చెట్లను ధ్వంసం చేశాయి. చేతికి వచ్చిన పంటను నష్టం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వంను కోరుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలకు తీసుకోవాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. ఓకేస్ బాబాయ్ ఊరికే తాపాసలు తేపా బాబా ఉండేది అక్కడ వదులుతా బా ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.